స్వాగతం, సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ 33వ సర్గ. తండ్రి మాటలు విన్న కుమార్తెలు ఆయనకు నమస్కరించి ఇలా అన్నారు: వాయుదేవుడు ధర్మము తప్పి మమ్ములను వివాహము చేసుకుంటాము అని అన్నాడు. మేము తిరస్కరించాము. మా తండ్రి గారు ఉన్నారు, మేము అస్వతంత్రులము, మా తండ్రి గారిని అడుగు అని అన్నాము. దానికి ఆయన కోపించి మమ్ములను దుర్భరులుగా చేశాడు. ఇది జరిగిన సంగతి అని చెప్పారు. వారి మాటలు విన్న కుశనాభుడు వారితో ఇలా అన్నాడు: కుమార్తెలారా, మీరు మంచి పని చేశారు. మీ ఓర్పును మెచ్చుకుంటున్నాను. మీరు వాయుదేవుణ్ణి క్షమించి విడిచిపెట్టారు. పురుషులకు స్త్రీలకు ఓర్పు అలంకారము, ఓర్పు దానము, ఓర్పు యజ్ఞము, ఓర్పు సత్యము, ఓర్పు కీర్తి, ఓర్పు ధర్మము. ఓర్పు మీదనే ఈ ధరణి అంతా నిలిచి ఉంది. కానీ దేవతలకు ఓర్పు ఉండదు. కాబట్టి మీ ఓర్పును ప్రశంసిస్తున్నాను అని పలికారు. తరువాత కుశధ్వజుడు మంత్రులతో తమ కుమార్తెల వివాహముల గురించి మంతనాలు సాగించాడు. ఆ సమయమున చూళి అనే మహర్షి తపస్సు చేస్తున్నాడు. ఆయనకు సోమద అనే గంధర్వకాంత పరిచర్యలు చేస్తూ ఉంది. ఆ గంధర్వకన్య పరిచర్యలు చూసి చూళి చాలా సంతోషించాడు. ఓ కన్య, నీకు ఏమి కావాలో కోరుకో అని అన్నాడు. ఓ మహర్షి, నాకు పుత్ర సంతానము కావాలి, కానీ నాకు భర్త లేడు. నేను ఎవరికీ భార్యను కాను. అందుకే మీకు సేవలు చేస్తున్నాను. తమ వలన నాకు బ్రహ్మతేజస్సు కలిగిన పుత్రుడు కలిగే వరమును ప్రసాదించండి అని అడిగింది. చూళి ఆమె కోరికను మన్నించాడు. ఆమెకు తన తేజస్సుతో ఒక కుమారుణ్ణి ప్రసాదించాడు. ఆయనే చూళి మానసపుత్రుడు. ఆయన పేరు బ్రహ్మదత్తుడు. సోమద కుమారుడైన బ్రహ్మదత్తుడు కాంపిల్య నగరంలో నివసిస్తున్నాడు. ఇది ఇలా ఉండగా కుశనాభుడు తన 9 కుమార్తెలను బ్రహ్మదత్తునికి ఇచ్చి వివాహము చేయవలనని నిశ్చయించుకున్నాడు. ఈ విషయము బ్రహ్మదత్తునితో సంప్రదించాడు. ఈ వివాహానికి బ్రహ్మదత్తుడు ఒప్పుకున్నాడు. కుశనాభుడు తన 9 కుమార్తెలను బ్రహ్మదత్తుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. బ్రహ్మదత్తుని చేతిస్పర్శ తగలగానే వారికి వాయుదేవుని వలన కలిగిన దుర్బలత్వము తొలగిపోయింది. పరిపూర్ణ ఆరోగ్యంతో ప్రకాశించారు. బ్రహ్మదత్తుడు తన 9 భార్యలతో కాంపిల్యల నగరం చేరుకున్నాడు. సోమద తన కోడలను చూసి మురిసిపోయింది. వారి అందచందాలను చూసి ఎంతో సంతోషపడింది. శ్రీమద్ రామాయణం బాలకాండ 33వ సర్గ సంపూర్ణం. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.